నెల్లూరు రూరల్ 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులు భాగంగా 32వ డివిజన్ ఎన్సీసీ కాలనీలో జరుగుతున్న కబరస్థాన్ అభివృద్ధి పనులను నగర కార్పొరేషన్ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు. ముస్లిం మైనార్టీ సోదరులకు ఎంతో అవసరమైన కబరస్థాన్ను స్థానిక ప్రజలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో కలిసి సందర్శించి మొదటి దశలో 40 లక్షల రూపాయలు మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించడం జరిగిందని శ్రీధర్రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లోనే అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. 240 అభివృద్ధి పనుల్లో 121 అభివృద్ధి పనులు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి, క్యూరింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. నెల్లూరు రూరల్లో కూటమి ప్రభుత్వం జెండా ఒకటి, కూటమి నాయకులు అభివృద్ధి ఇంకా అజెండాగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కస్టర్ ఇన్ఛార్జి, క్లో కస్టర్ ఇన్ఛార్జి, డివిజన్ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత నెల 24వ తారీఖు 240 పనులు 27 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకున్నాము. ఆ పనులన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చాం. ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి సారథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయలతో అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా చంద్రన్న వెలుగుల పేరుతో కరెంటుకు సంబంధించిన పనులు, శ్మశాన వాటికలు, ఇవన్నీ కూడా నిరంతరం అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈరోజు 32వ డివిజన్లో ఉన్న కబ్రస్థాన్లో ఏదైతే ఈరోజు 240 పనుల్లో 27 కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు 32వ డివిజన్లో కబ్రస్థాన్లో 40 లక్షల రూపాయలతో డెవలప్మెంట్కి మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి అవన్నీ కూడా స్థానికంగా ఉన్న పార్టీ నాయకులకు కానీ ముస్లిం మత పెద్దలతో అందరితో కలిసి దాన్ని ఒకసారి పర్యవేక్షించి ఇంకేదన్నా లోటుపాట్లు ఉంటే అవి కూడా సరిచేసి అనుకున్న టయానికి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఈ కబ్రస్థాన్లో ఇంకా కూడా కొంచెం చేయాల్సిన పనులు తప్పకుండా సెకండ్ ఫేజ్లో వాటికి కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలో స్థానిక నాయకులు కానీ మత పెద్దలతో, ముస్లిం మత పెద్దలతో సలహాలు సూచనలు తీసుకొని దాని ఎస్టిమేషన్లు కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం. అవి కూడా సెకండ్ ఫేజ్లు తీసుకుని రాబో రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా ఈ 4-5 డివిజన్లకు ఏదైతే ఇది ఉపయోగపడుతుందో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం, అభివృద్ధి. నిరంతరం ప్రజల సలహాలు తీసుకుని, ప్రజల సూచనలు తీసుకుని ఎక్కడికక్కడ వారి సూచనల మేరకే నిరంతరం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు కానీ ప్రజల సలహాలు సూచనల మేరకే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి, భవిష్యత్తులో కూడా నడుస్తాయి. మీరు గమనిస్తే ఈ శంకుస్థాపనలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల చేతే నాయకుల సమక్షంలో శంకుస్థాపనలు చేశాం. రాబో రోజుల్లో కూడా ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రజలే వీటన్నిటిని కూడా ప్రారంభోత్సవం చేస్తారు.
భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇదే విధంగా ఎక్కడికక్కడ 26 డివిజన్లు కానీ 18 గ్రామాల్లో కూడా మధ్య పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న దగ్గర స్థానిక ప్రజల సూచన సలహాలకి అభివృద్ధి జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో నిరంతరం కూడా ఒక పక్కన సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి, రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందించే విధానం ఒకటి, రెండోది అభివృద్ధి. ఈ రెండు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాలా చేసుకుంటూ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో అందరి నాయకులు, కార్యకర్తలు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఎల్లప్పుడూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ మీతోనే ఉంటది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి మా అజెండా. ఆ పనిగానే అందరం కూడా కార్యకర్తల నాయకులతో కలిసి సమన్వయంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.